కుప్పంలో అంగన్వాడీ శిబిరాన్ని చంద్రబాబు సందర్శించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జెండా వండుతున్నా జెండా అంటే అంగన్వాడీ టీచర్స్ అందరికీ నమస్కారాలు. మీరు మెమరాండం తీసుకురా లేవనట్లా అయిపోయింది. మండల కేంద్రం అంటే శాంతిపురంలో బహిరంగ సభ ఉంది. బహిరంగ సభకు ఆయన హాజరవుతున్నటువంటి తరుణంలో శాంతిపురంలో పక్కనే రోడ్డు పైన బైఠాయించి దాదాపు 16 రోజుల నుంచి కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ శిబిరానికి వచ్చి చంద్రబాబు నాయుడు అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి తన మద్దతు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి మనము ప్రత్యక్షంగా లైవ్ లో చూస్తున్నాము. వారికి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేస్తారంటూ వారికి తగిన న్యాయం చేస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. అంగన్వాడీలందరూ కూడా చూడొచ్చు, చంద్రబాబు నాయుడు అంగన్వాడీలను కలిసేందుకు శిబిరానికి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనము చూస్తున్నాము లైవ్ లో. చంద్రబాబు నాయుడుకు ఇక్కడ టీడీపీ శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఘనంగా స్వాగతాలు పలికి ఎక్కడికక్కడ కూడా మంగళహారతులు పడుతున్నటువంటి నేపథ్యంలోనే రోడ్డుపై ఆనుకుని శిబిరాన్ని చేపట్టేటువంటి అంగన్వాడీలకు తన మద్దతు ఉంటుందని ఆయన ఏదైతే రోడ్ షోగా వచ్చినట్టు వాహనాన్ని కూడా దిగి అంగన్వాడీ కార్యకర్త శిబిరానికి చేరుకుని మద్దతు ప్రకటించి న్యాయం చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము.
ఎందుకంటే గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా కావచ్చు, పాదయాత్ర సందర్భంగా కావచ్చు, అనేక ఉద్యోగ సంఘాలకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో ఒక్కొక్క ఉద్యోగ సంఘాలు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా అంగన్వాడీలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పటికి 16 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో ఇవాళ ప్రభుత్వం పరిస్థితుల్లో భాగంగా ఆయన శాంతిపురంలో అంగన్వాడీలు కలిసి తన మద్దతు కూడా తెలిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా న్యాయం చేస్తామంటూ గట్టిగా హామీ ఇచ్చి ఇవ్వడం పట్ల ఇక్కడ అంగన్వాడీలు కూడా కొంత సంతృప్తిని, ఆనందాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ మనోహర్.